ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ ఏఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా సార్లు ఏం జరుగుతుందంటే హై రిస్క్ చేసినప్పుడు మనం హై రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. లో రిస్క్ ఉన్నప్పుడు లో రిటర్న్సే వస్తాయి. కానీ ఒకవేళ మనకి లో రిస్క్లో హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఎలా అసలు? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు చూడండి, ఫినాన్షియల్ మార్కెట్స్ ఆర్ క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ స్టాక్ మార్కెట్స్ ఎకానమీలో కీలకమైన రోల్. ఫినాన్షియల్ మార్కెట్స్ స్టేబుల్గా ఉండాలి. స్టేబుల్గా ఉంటే దేశం బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఫినాన్షియల్ మార్కెట్స్ కుప్పగొలకుండా స్టేబుల్గా ఉంటే దేశం బాగుంటుంది. సో ఇక్కడ ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య క్యాపిటల్ మార్కెట్స్, ఫినాన్షియల్ మార్కెట్స్ బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది ఇన్వెస్టర్స్ క్యాపిటల్ మార్కెట్స్లోకి వస్తున్నారు, ఫినాన్షియల్ మార్కెట్స్లోకి. అయితే ఇక్కడ ప్రజలకి బ్రోకరేజ్ సంస్థలు కానీ, అడ్వైజర్స్ కానీ, ఎవరైనా సరే చెప్పినప్పుడు మీరు ఫస్ట్ విచక్షణతో మీరు ఆలోచించుకోవాలి. ఎక్కడైనా హై రిటర్న్స్ అన్నప్పుడు హై రిటర్న్స్ అనేది రిస్క్ లేకుండా ఉండవు. ఎంత హై రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అంత హై రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా అసలు ఉండదు. సో మీకు ఎవరైనా గ్యారంటీడ్ క్యాపిటల్ మార్కెట్స్లో, ఫినాన్షియల్ మార్కెట్స్లో ఎవరైనా మీకు గ్యారంటీడ్ రిటర్న్స్ అని చెప్తే, గ్యారంటీడ్ రిటర్న్స్, లో రిస్క్, హై రిటర్న్స్ అని చెప్తే అది అబద్ధం. వినటానికి బాగుంటుంది. హై రిటర్న్స్, లో రిస్క్, గ్యారంటీడ్ రిటర్న్స్ అని అంటే వినటానికి బాగుంటుంది మనకి. కానీ ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది తప్పు. రిస్క్ లేకుండా రిటర్న్ అనేది ఉండదు. ఏ ప్రోడక్ట్లో కూడా రిస్క్ లేకుండా రిటర్న్ అనేది ఉండదు. సో మనం ఏం చెప్తున్నామంటే అమ్మా, మీ ద్వారా హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే హై రిస్క్ ఉంటుంది. లో రిస్క్ అనే మాట ఉండదు. గ్యారంటీడ్ రిటర్న్స్ ఉండవు క్యాపిటల్ మార్కెట్స్. ఇక్కడ ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, మీ ఏజ్ ఎక్కువ ఏజ్ ఉందనుకోండి, 60 అబోవ్ ఉన్నారనుకోండి పెద్దవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే మీకు సలహా ఇచ్చేవాళ్ళు, బ్రోకర్స్ కావచ్చు, రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కావచ్చు, ఇంకెవరైనా సరే మీకు సలహా ఇస్తే మీ వయసు దృష్ట్యా మీకు రిస్క్ తీసుకునే, మీ ఏజ్ని బట్టి రిస్క్ తీసుకునే సామర్థ్యం తక్కువ ఉంటుంది. మిమ్మల్ని పెన్నీ స్టాక్స్ కొనమని, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళమని సలహా ఇస్తే మీరు అవి ఏంటంటే ఆర్థిక పరమైన మిస్యూజ్ చేసే సలహాలు అవి. సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. అది రిటర్న్ అనగానే మనకి హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఎంత మైనస్ వరకు వెళ్తే కూడా మీ డబ్బు మీరు భరించగలరు అన్నది చూసుకోవాలి. తర్వాత మీ ఏజ్ చూసుకోవాలి. మీకు డబ్బులు ఎప్పుడు అవసరం, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. తర్వాత పెన్నీ స్టాక్స్ కొన్ని జీరో అయిపోతాయి. పెన్నీ స్టాక్స్, చిన్న స్టాక్స్ జీరో అయిపోతాయి. సో ఇన్వెస్టర్ ప్రతిదీ చూసుకోవాలి. కొంతమంది కమిషన్స్ కోసం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కావచ్చు, ఇంట్రాడే కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా డిఫరెంట్ స్కీమ్స్లో చర్నింగ్, అంటే వాళ్ళ కమిషన్ కోసం, అంటే తక్కువ ఉన్న కమిషన్ నుంచి ఎక్కువ వచ్చే దాంట్లో రావటం కోసం, లేదంటే బ్రోకరేజ్ ఎక్కువ రావటం కోసం ట్రేడింగ్ చేస్తే చర్నింగ్ చేయిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మీరు ఇన్వెస్టర్స్ జాగ్రత్త చూసుకోవాలి. ఈ మధ్య క్యాపిటల్ మార్కెట్స్లో చాలా కొత్త ఇన్వెస్టర్స్ వస్తున్నారు, అమాయక ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అందుకనే ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వచ్చి సైబర్ క్రైమ్లు, ఫ్రాడ్ లింకులు, టిప్స్ ఇస్తామని చెప్పి డూప్లికేట్ డిమాట్ అకౌంట్లతో ఫస్ట్ లాభం వచ్చినట్టు చూపించి, కొన్ని యాప్స్ ద్వారా లాభం వచ్చినట్టు చూపించి కొన్ని రోజుల తర్వాత ఆ లాభం మీరు తీసుకోవాలంటే
ఇంకా కొంత చెల్లించాలని చెప్పి ఓకే. పెద్ద మొత్తంలో పెట్టిన తర్వాత లాక్ చేసేస్తున్నారు. సో నేను మీ ద్వారా ప్రజలకు ఏం చెప్తున్నానంటే అమ్మా, హై రిటర్న్స్, గ్యారంటీడ్ రిటర్న్స్, లో రిస్క్, జీరో రిస్క్తో రిటర్న్స్ వస్తున్నాయి అంటే అసలు నమ్మొద్దు. అలాంటి వాటికి ఇంకా అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలాంటి వాటికి వెళ్ళొద్దు. నమ్మొద్దు. క్యాపిటల్ మార్కెట్స్లో ఖచ్చితమైన రిస్క్ ఉంటుంది. స్టాక్స్లో హ్యూజ్ రిస్క్ ఉంటుంది. ఎన్ని స్టాక్స్లో హ్యూజ్ రిస్క్ ఉంటుంది. పెద్ద పెద్ద దుర్భేద్యమైన కంపెనీస్లో కొనుక్కుంటే ఓకే. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో హ్యూజ్ రిస్క్ ఉంటుంది. ఇంట్రాడేలో హ్యూజ్ రిస్క్ ఉంటుంది. సో ఎక్కడైతే మీకు హై రిటర్న్స్, గ్యారంటీడ్ రిటర్న్స్, జీరో రిస్క్, లో రిస్క్ అంటే అది ఖచ్చితంగా అబద్ధం. రిస్క్ తీసుకుంటేనే రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు, మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమిటి, మీ వయసు ఏమిటి, ఎంతకాలానికి మీకు డబ్బు అవసరం, ఇవన్నీ చూసుకొని క్యాపిటల్ మార్కెట్స్లో, ఫినాన్షియల్ మార్కెట్స్లో అడుగు పెడితే మీకు సంప్రదాయమైన బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ వీటికంటే ఎక్కువ రిటర్న్ రావాలంటే రిస్క్ టాలరెన్స్ చూసుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళమని నేను మీ ద్వారా ప్రజలకు సలహా ఇస్తున్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.